ప్రైజ్ లార్డ్. మీ అందరికీ దేవుడు నమ్మడం అందరూ బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాడు. నీవు కూడా దేవుడు మాట వింటానికి ఆశ కలిగి ఉన్నావా? ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తూ అంటున్నాడు. ఈ దినమున నువ్వు దేవుని మాటలు వింటానికి సిద్ధపడినట్లయితే దేవుడు నేరుగా నీతో మాట్లాడతాడు. ఉదయకాల సమయంలో దేవునికి వాగ్దానాన్ని విందాం. చూద్దామా? కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 22వ వచనంలో రాయబడుతున్న మాట, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. ఈరోజు నీ భారాన్ని ఎవరి మీద మోపుతా ఉన్నావు? దేవుని మీద నీ భారాన్ని మోపుతున్నావా? లేకపోతే మనుషుల మీద నీ భారాన్ని మోపుతున్నావా? లేకపోతే నీ అంతటి నువ్వే నీ భారాన్ని మోస్తూ ఉన్నావా? ఇదిగో ఆలోచించు. నీ అంతటి నువ్వే నీ భారాన్ని మోస్తే అది నువ్వు భరించలేక ఏదో ఒక రోజున సూసైడ్ చేసుకుంటావు. ఏదో ఒక రోజున బాధ అనుభవించలేక ఎంతో భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోతావు. నీ భారాన్ని నువ్వు మోయలేవు. ఇదిగో నీ భారాన్ని నువ్వు తీసివేసుకోలేవు. అందుకే నువ్వు ఒకసారి ఆలోచించు. ఒకవేళ ఎదుటి మనుషుల మీద వేస్తూ ఉన్నావా? ఆ ఎదుటి మనిషి కూడా ఎంతసేపు దాన్ని భరించగలుగుతాడు? నీ భారాన్ని భరించలేక నిన్ను కూడా వదిలేసే అవకాశం ఉంది. ఒకవేళ నీ భార్య మీద నీ భారాన్ని మోపుతున్నావా? లేదా నీ భర్త మీద నీ భారాన్ని మోపుతున్నావా? నీ పిల్లల మీద నీ భారాన్ని మోపుతున్నావా? బంధువుల మీద, తల్లిదండ్రుల మీద నీ భారాన్ని మోపుతున్నావా? వారు ఎంతకాలం నీ భారాన్ని మోయగలరు? ఎంతకాలం కూడా నీ భారాన్ని మోయలేరు. అందుకే ఒక మారు నువ్వు ఆలోచించు. నీ భారాన్ని దేవునికి అప్పచెప్పు. దేవుడు నిన్ను ఆదుకుంటాడు. దేవుడు తప్పక నిన్ను ఆదుకొని నీ భారాన్ని తొలగిస్తాడు. అందుకే అంటున్నాడు దేవుడు, సమస్త భారం వచ్చిన జనులారా మీరు నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగు చేస్తా అని చెప్తున్నాడు. పాప భారమే కావచ్చు, ఈ లోకంలో నీకు ఎదురవుతున్న ప్రతి ఒక్క సమస్యలతో కూడిన భారమే కావచ్చు, ప్రతిదీ దేవుని మీద వేయడం ప్రారంభిస్తే దేవుడు తప్పక నీ పట్ల గొప్ప మేలు చేస్తాడు. చాలామంది వారి భారాలు వారు మోసుకుంటూ ఎంతగానో చింతపడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. అందుకే మత్తయి సువార్తలో యేసు ప్రభు వారి రీతిగా చెప్పాడు, చింతపడకుడి అంటున్నాడు. ఎందుకయ్యా అంటే, ఆకాశ పక్షులను నేను చూసుకుంటున్నాను కదా, మిమ్మల్ని కూడా నేను చూసుకోగలను, మిమ్మల్ని కూడా నేను ఆదరించగలను దేవుడు చెప్పడం ప్రారంభిస్తున్నాడు. ఆదుకునే దేవుణ్ణి వదిలివేసి నీ భారాన్ని నువ్వు మోసినంత మాత్రాన నీకు సమస్యకు పరిష్కారం రాదు. అందుకే దేవుడు ఉదయకాల సమయంలో నేరుగా నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ అంటున్నాడు, ఇదిగో నీ భారము నా మీద మోపు, నేను నిన్ను ఆదుకుంటా అని చెప్పడం ప్రారంభిస్తున్నాడు. ఆదుకుంటా అని దేవుడు చెప్తుంటే దేవుని మీద మోపకుండా నువ్వు ఎవరి మీద మోపినా వారు రేపటి రోజున నిన్ను ఆదరించడం పోయి నిన్ను ఇంకా అవమాన పాలు చేసే అవకాశం ఉంటుంది. కనుక ఒకసారి ఆలోచించి అర్థం చేసుకో. ఈ రోజున దేవుడు తేటగా నీతో మాట్లాడటం ప్రారంభిస్తున్నాడు. నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు ఎంతో భారంతో ఉన్నావు, ఎంతో ఇబ్బందితో ఉన్నావు, ఎంతగానో నల్లగొట్టబడుతున్నావు. అందుకే దేవుడు స్పష్టంగా నీకు చెప్పడం ప్రారంభిస్తున్నాడు. ఇదే మంచి సమయం. నీ భారాన్ని దేవుడి మీద వెయ్యి, దేవుడు తప్పక నిన్ను ఆదుకుంటాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ప్రార్థనలోకి భవించండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, వందనాలు ప్రభువా. నిజమేనైనా మా భారాన్ని ఎదుటివారి మీద మోపినంత మాత్రాన మాకు నైనా పరిష్కారం రాదు. అదే రీతిగానైనా అయ్యా మీ మీద మోపాలని మీరు ఎంతో తేటగా చెప్తా ఉన్నారు. అయ్యా మేమునైనా మా భారాలు మీ మీద మోపగలిగిన స్థితిలో మేము ఉండటకు సహాయం చేసి, ఎవరైతే ఈ మాటలు వింటున్నారో వారందరూ కూడా వారి భారాలు మీ మీద మోపగలిగిన స్థితిలో ఉండడానికి సహాయం చేసి మీరు బలపరచండి, స్థిరపరచండి, మేలుతో నింపండి, ఉన్నతమైన స్థితికి మీరు మార్చండి ప్రభా. ఈ సమయంలో బిడ్డలు ఆదుకోనండి ప్రభా. మీకు వందనాలు. అయ్యా ఉదయకాల సమయంలో తేటగా మీరు మాట్లాడుతున్నారు, నేను ఆదుకుంటాను అని మీరు చెప్తున్నారు. అయ్యా ఈ వాగ్దానం ఎవరైతే వింటున్నారో, ఈ మాటలు ఎవరైతే వింటున్నారో వారి జీవితంలో గొప్ప కార్యము జరుగునుగాక. మేలు చేసి ఉన్నతమైన స్థితికి మీరు మార్చమని, మీరే కాచి కాపాడమని యేసే నామములో మిక్కిలి బతిమలాడి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియమైన బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అంతేకాకుండా ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాగ్దానాన్ని కనీసం ఒక 10 మందికైనా షేర్ చేయడానికి సిద్ధపడండి. మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో వారికి సువార్త ప్రకటించిన వారు అవుతారు. మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అదే రీతిగా ఈ యొక్క పరిచర్యను మీరు ప్రోత్సహించాలని ఆశ మీకు ఉన్నట్లయితే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించండి. కొండ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో, సేవలేని ప్రాంతాల్లో దేవుని సేవ చేయడానికి దేవుడు మమ్మల్ని నియమించుకున్నాడు. కనుక ఈ పరిచర్లో మీరు పాలిభాగస్తులు కావాలనే ఆశ మీకు ఉన్నట్లయితే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించండి. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించును గాక. ఈ మాటలు మీ జీవితంలో నెరవేర్పు జరుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.